హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 11 చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మన గూ మాస్టర్ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా మీ ఇద్దరు కలిసే ఉండాలి అని చెప్పి ఉంటారు. దానికి హీరో మాకేమైనా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయా అని అడిగి ఉంటాడు. అందరూ కలిసి బయలుదేరుతూ ఉంటారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షీఫాంగ్ ఆ దేవత చెప్పింది కదా ఎవరైనా ఇద్దరు చనిపోతారు అని, దాని గురించి థింక్ చేస్తూ భయపడిపోతున్నాడు. ఎందుకురా ఇలా భయపడుతున్నావు, ఏమీ కాదు అని హీరో హీరోయిన్ ఇద్దరు చెప్తున్నారు. అయినా షీఫాంగ్ వినకుండా ఎవరో ఇద్దరు చనిపోతారు అని భయపడుతూనే ఉన్నాడు. దానికి యూచి ఒకవేళ చనిపోవాలి అని ఉంటే మేమిద్దరమే చనిపోతాంరా, ఎందుకంటే మా ఇద్దరి తామర పువ్వులు మాత్రమే కలిసి ఉనింది, సో మేమే చనిపోతాము అంటే దానికి హీరో నోర్మి ఏంటి మాటలు అంటాడు. అనేసి జరగాలి అని ఉంటే జరుగుతుంది, నాకు ఈ విధిరాత మీద అంత నమ్మకం లేదు అని హీరో అంటూ ఉంటే కరెక్ట్ గా ఆ టైంలో గూ మాస్టర్ వచ్చేసి ఏంటి నీకు నమ్మకం లేదా అని పక్కనే ఒక చెట్టు ఎండిపోయి ఉంటుంది. గూ మాస్టర్ ఆ చెట్టును చూపించి ఈ చెట్టు యొక్క విధిరాత ఏంటో చెప్పు అని అంటాడు. వెంటనే హీరో కొన్ని డేస్ లో ఈ చెట్టు చనిపోతుంది అంటాడు. ఒకవేళ నేను నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచితే ఏమవుతుంది అంటాడు గూ మాస్టర్. బ్రతికేదానికి ఛాన్స్ ఉంటుంది అంటాడు హీరో. ఒకవేళ ఆ చెట్టు తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని వదిలేస్తే ఆ చెట్టు బ్రతకదు కదా, మన తలరాత అనేది మనం తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది, అందుకే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి అని గూ మాస్టర్ అంటున్నాడు. దానికి యూచి అయితే మనకి విధిరాతను మార్చే ఛాన్సెస్ ఉన్నాయా అని అంటుంది. వెంటనే గూ మాస్టర్ అవును నువ్వు తెలివైన అమ్మాయివి అంటున్నాడు. షీఫాంగ్ అయితే మన బ్రతకడానికి కూడా అవకాశం ఉంటుంది అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ రిలాక్స్ అయిపోతున్నాడు. అందరూ కలిసి బయలుదేరిపోతున్నారు. మన జిన్షావ్ మాత్రం అక్కడే నిలబడుకుని థింక్ చేస్తూ ఉన్నాడు. అంతలో గూ మాస్టర్ మళ్ళీ వచ్చేసి ఏంటి ఇంకా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళలేదా అని అడిగేసి నువ్వు యూచి నిజమైన అన్నా చెల్లెలు కాదు అని నేను కనిపెట్టేశాను, మీ ఇద్దరూ అప్పుడప్పుడు మైండ్ తో కనెక్ట్ అవుతూ ఉంటారు కదా, అలా ఎలా చేస్తున్నారు అని అడుగుతున్నారు గూ మాస్టర్. దానికి హీరో అది మేము 3 years ముందు కళ్ళు తెరిచినప్పుడు అది ఆటోమేటిక్ గా మాకు వచ్చేసింది, అది అసలు ఎలా వచ్చిందో మాకు తెలియదు అని అంటున్నాడు. అలా అయితే మీ స్టోరీ వెనుక ఇంకా చాలా సీక్రెట్స్ దాగి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆ మైండ్ కనెక్షన్ ఉంది కదా, దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి, మీ ఇద్దరు క్లోజ్ అవుతూ ఉంటే మీ కనెక్షన్ కూడా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది అని గూ మాస్టర్ అంటూ ఉంటే అవునా అని షాక్ అయి చూస్తున్నాడు జిన్షావ్. నేను మీ దగ్గర ఒకటి అడగవచ్చా అని అంటున్నాడు జిన్షావ్. అడుగు అని గూ మాస్టర్ అంటే ఆ రోజు మీరు యూచి దగ్గర ఇంక నుండి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉండు, ఓన్ గా థింక్ చేయి అని చెప్పారంట కదా, యూచి ఎక్కువ క్లోజ్ గా ఉంటుంది, ఎక్కువ డిపెండ్ అయ్యేది నా మీదనే, నేను చెడ్డ పర్సన్ని కాదు కదా, మరి యూచితో అలా ఎందుకు చెప్పారు అని జిన్షావ్ అడుగుతూ ఉంటే గూ మాస్టర్ వెంటనే అవును ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉండడం మంచిదే కదా అని అంటున్నాడు. యూచి నేను లేకుండా ఉండలేదు అంటే యూచి ఉండలేదా లేక నువ్వు యూచి లేకుండా ఉండలేవా అని గూ మాస్టర్ అడుగుతున్నాడు. దానికి మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి అని డిసైడ్ అయ్యాము అని చెప్పి వెళ్ళిపోతున్నాడు హీరో. రూమ్ కి వచ్చేసి గూ మాస్టర్ చెప్పిందంతా థింక్ చేస్తున్నాడు. యూచి లోపలికి వచ్చి ఎందుకురా డల్ గా ఉన్నావు, తలరాతని కూడా మార్చుకోవచ్చు అని గూ మాస్టర్ చెప్పారు కదా, అయినా డల్ గానే ఉన్నావే అంటుంది యూచి. సరే మన ఇద్దరి మధ్య ఏం రిలేషన్షిప్ ఉంది అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఏం రిలేషన్షిప్ అయితే ఏముంది, మనం ఎప్పుడూ కలిసే ఉందామని డిసైడ్ అయ్యాం కదా, అది చాలు నాకు, నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతాను అంటుంది యూచి. సరే రా జిన్షావ్ మనం బయటికి వెళ్దాం అని తీసుకుని వెళ్తుంది. గూ మాస్టర్ చెప్పారు మనం ఇద్దరం క్లోజ్ అవుతూ ఉంటే మన మైండ్ కనెక్షన్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుందంట, అది ఎలా స్ట్రాంగ్ అవుతుంది, దానికి మనం ఏమైనా చెయ్యాలి, ఏం చేయాలి అని యూచి అడుగుతుంది. ఇప్పుడు మూన్ని చూడాలి అని నేను బయటకు తీసుకుని వచ్చా కదా, ఇలా ఏమైనా చెయ్యాలా అని అడుగుతూ ఉంటే అవును కానీ ఇలా చేయకూడదు, దానికి ఇంకా కొన్ని ఉన్నాయి, అలా చేయాలి అంటున్నాడు. అప్పుడు కరెక్ట్ గా చిన్న చిన్న ఆత్మలన్నీ కలిసి ఆకాశం మీదకి వెళ్తుంది. యూచి అంటుంది సరేరా మనం దాన్ని వెళ్ళి పట్టుకుందామంటే అలా అంతా పట్టుకోలేము, అవి ఆత్మలు అంటున్నాడు. సరేరా దగ్గరికి వెళ్ళి చూద్దాము అని తన ఆయుధంను ఓపెన్ చేసి తన దగ్గర చాలా పవర్స్ ఉంటుంది కదా, ఆ పవర్స్ కొంచెం వేస్తే అప్పుడు అది ఇద్దరిని తీసుకుని వెళ్తుంది. గాల్లో ఎగురుతూ వెళ్తూ ఉంటారు ఇద్దరు. యూచి నడుం మీద చెయ్యి వేసి హీరోని పట్టుకుంటుంది. ఇది చూసి హీరోకి యూచి వాటర్లో ఎలా కిస్ చేస్తుందో అవన్నీ గుర్తుకు వస్తుంది. అలా థింక్ చేస్తూ మళ్ళీ యూచిని కిస్ చేయడానికి వెళ్తున్నాడు హీరో. ఏమ్రా అని యూచి అంటుంది. అంతలో ఇద్దరు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతున్నారు. యూచి నవ్వుతూ ఇప్పుడు మనం క్లోజ్ అయిపోయామా అని అడుగుతుంది. నాకేమో క్లోజ్ అయినట్టే అనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అంటాడు. ఎలా ట్రై చేయాలి అని
ఎలా ట్రై చేయాలని హీరో బుగ్గని గిల్లి ఇలానా అని అంటూ ఉంటే, నువ్వు కొంచెం ఓవర్గా చేస్తున్నావు, కాసేపు కామ్గా ఉండలేవా అని అంటున్నాడు. జిన్షావ్ కొంచెం అటు సైడ్ చూడు అని చెప్తుంది. జిన్షావ్ వెనుకకు తిరిగి చూసి నాకేం కనిపించడం లేదే అని తిరుగుతున్నాడు. ఇద్దరు యాక్సిడెంటల్ గా కిస్ చేసుకుంటున్నారు. ఇద్దరు షాక్ అయిపోతున్నారు. యూచి పెద్దగా పట్టించుకోకుండా రే నీ లిప్స్ చాలా సాఫ్ట్ గా ఉంది అని అంటూ ఉంటే, జిన్షావ్ మాత్రం మనం ఏంటి ఇలా చేసేసాం, యూచికి కనపడకూడదు అని పరుగులు తీసేస్తున్నాడు. గు మాస్టర్ సింగిల్ గా కూర్చొని ఏదో జాతకం గురించి థింక్ చేస్తున్నాడు. ఆ టైంలో హెల్ప్ చేయడానికి మింగ్షూ వస్తుంది. మింగ్షూకి గు మాస్టర్ మీద ఎప్పటి నుండో లవ్ ఉన్నట్టుంది. గు మాస్టర్ నేను ఎప్పుడు మీతోనే ఉండాలి అంటూ ఉంటే, గు మాస్టర్ వెంటనే తను తెచ్చిన స్నాక్స్ కూడా తీసుకోకుండా పక్కన పెట్టేస్తున్నాడు. గు మాస్టర్ ఆ రోజు డ్రీమ్లో మీరు నా కోసం ఇచ్చిన మందారం చెట్టు మీరే కాల్చేశారు కదా, అది నా బ్యాడ్ డ్రీమ్, అదే నా కల్లోకి వచ్చింది. ఒక రోజు మనము బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఆ చెట్టుని కాల్చేశారు, అప్పుడు అలా ఎందుకు చేశారు అని అడుగుతుంది. దానికి గు మాస్టర్ ఎందుకంటే నువ్వు నీ మైండ్లో ఉన్నవి అన్నీ తీసేసి మంచి లైఫ్ని లీడ్ చేస్తావు అని, అలానే నువ్వు తప్పుడు ఆలోచనలతో ఉండకూడదు అని అలా చేశాను అని అంటాడు. వెంటనే మింగ్షూ వెళ్ళి గు మాస్టర్ని హగ్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడు నాతోనే ఉండాలి అని అంటుంది. అది ఎప్పటికీ జరగదు అని వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అరిచేసి నాకు మీరు మాత్రమే కావాలి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకొక పక్క జిన్షావ్ సింగిల్గా కూర్చొని ఆ కిస్ గురించి థింక్ చేస్తూ ఉంటే, యూచి మాత్రం అన్నిటికీ ముద్దులు పెడుతూ జిన్షావ్ని కిస్ చేసిన ఫీలింగ్ అసలు దీంట్లో రావడం లేదు అని థింక్ చేస్తూ ఉంది. జిన్షావ్ ఏమో కిస్ అంటే ఇలానే ఉంటుందా అని నవ్వుకుంటున్నాడు. సడన్ గా ఏదో పెయిన్ గా అనిపిస్తుంది. ఆ లెఫ్ట్ ఐలో ఫ్యూచర్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు అలా ఏదో కనిపించడం స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఎవరో 5 మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి దేన్నో వాచ్ చేస్తూ ఉన్నారు. దానిని చూడగానే జిన్షావ్ వెంటనే కనిపెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఎవరో ఒక పెద్ద టీం లాగా ఫామ్ అవుతూ ఉన్నారు. దాంట్లో ఒక చిన్న భాగమే ఈ చిన్న హాల్. దీనికి మన షీఫాంగ్నే హెడ్ గా ఉంటున్నాడు. అందువల్ల షీఫాంగ్ని వెళ్ళి అడిగి తెలుసుకుందామని వెళ్ళిపోతున్నాడు. షీఫాంగ్ దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు మీ హాల్ దగ్గరికే కదా వెళ్తున్నాము, వాళ్ళ గురించి కొంచెం చెప్పు తెలుసుకుంటాను అంటే, షీఫాంగ్ ఓ అదా, అక్కడ ఒకడు ఉంటాడు చూడ్డానికే భయంకరంగా, అతనే మా లీడర్, ఎప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఫేస్ని కోపంగా పెట్టుకుని ఉంటాడు అని. జిన్షావ్కి కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మనం చూసింది ఆ భాగంలో ఉండే లీడర్నేనని. సరే అయితే మనం బయలుదేరుతున్నాం కదా, రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. అసలు అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను, ఇప్పుడు వేరే దారి లేదు అని ఫీల్ అవుతున్నాడు. ఇంకొక పక్క మన గు మాస్టర్కి హెల్ప్ చేస్తున్నాను అనే సాకుతో వచ్చి నిలబడుతూ ఉంటే, నువ్వు ఆ భాగానికి వెళ్ళాలి కదా, రెడీ అవ్వలేదా అని అంటుంటే, లేదు నేను మీతోనే ఉంటాను, నేను వెళ్ళను అంటుంది. చిన్నపిల్లలు లోకమంతా చుట్టేసి వస్తేనే చాలా నాలెడ్జ్ వస్తుంది, ఇక్కడే ఉంటే ఏమీ తెలియదు, నువ్వు వెళ్ళు, అసలు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే నిన్ను మంచి ఫ్యామిలీకి దత్తత ఇచ్చి ఉండాలి, కానీ అలా చేయకు అని ఫాక్స్ డేమన్ అడిగాడు. వాడి మాట విని ఇలా చేశాను అని చెప్తుండగానే ఫాక్స్ డేమన్ లోపలికి వస్తున్నాడు. వచ్చి ఈ నిందని నా మీద వేసేస్తున్నావా అని అడుగుతూ ఉంటే, అవును ఇదంతా నీ వల్లనే కదా, నువ్వే కదా అన్నిటికీ కారణం, దానికి పనిష్మెంట్ కింద నువ్వు కూడా ఆ భాగానికి వెళ్ళు, మింగ్షుని కూడా తీసుకొని వెళ్ళు అంటున్నాడు. దానికి మింగ్షు నేను వెళ్ళను, మీతోనే ఉంటాను అని చెప్పాను కదా అంటుంది. అసలు నువ్వు నాతో ఉండకూడదు, వెళ్ళిపో అని బలవంతంగా పంపించేస్తున్నాడు. వేరే దారి లేక బాధతో వెళ్తూ ఉంటే, ఎందుకురా ఇంత బాధ పెడుతున్నావు అంటూ బయటకు వెళ్ళిపోతున్నాడు ఫాక్స్ డేమన్. గు మాస్టర్ తను వెళ్తుంది చూస్తూ జాగ్రత్తగా వెళ్ళిరా అని తనలో తనే చెప్పుకుంటున్నాడు. అందరూ బయలుదేరి ఆ ఊరికి వచ్చేస్తున్నారు. హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసి నెక్స్ట్ ఆ భాగానికి వెళ్దామని వెయిట్ చేస్తుంటే షీఫాంగ్కి భయంగా ఉంది. ఆ బియాండ్ డాక్టర్ని పట్టించేసి మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్నాను, ఇప్పుడు అందరూ నన్ను తిడతారేమో అంటున్నాడు. జిన్షావ్ అంటున్నాడు, ఎందుకురా ఎంతగా ఫీల్ అవుతున్నావు, మేము ఇప్పటి వరకు చాలా మందిని పట్టించాం కదా, ఆ లాడ్మింగ్కి చెందిన వాళ్ళని, అవన్నీ నీ అకౌంట్లోనే వేసుకో అంటున్నాడు. మేము ఆ పొగడ్తలు పెట్టుకుని ఏం చేస్తాము, నువ్వు తీసుకో ఆ క్రెడిట్స్ అంతా అని అంటున్నాడు. నిజంగానా అని షీఫాంగ్ అడుగుతున్నాడు. ఊర్లోకి వెళ్ళి చాలా మందిని కూడా కాపాడాం కదా, దాని క్రెడిట్స్ కూడా నువ్వే తీసేసుకో అంటుంటే షీఫాంగ్ నిజంగానా అని ఫుల్ హ్యాపీగా అయిపోతున్నాడు. ఆ టైంలో కరెక్ట్గా ఏదో సౌండ్స్ వినిపిస్తూ ఉంది. అప్పుడు ఆ భాగంలోనే ఏదో సౌండ్స్ వస్తుందని షీఫాంగ్ వెళ్తున్నాడు. సరే ఈ ఫుడ్ అంతా పార్సల్ కట్టేయండి అని యూచి అంటుంది. అందరూ వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్తే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అక్కడ ఒక అతను తన పాపని ఎత్తుకొని కత్తితో పొడిచేస్తాను అని బెదిరిస్తూ ఉన్నాడు. ఈయన ఎవరు అని చుట్టూ ఉన్న వాళ్ళు అంతా మాట్లాడుకుంటున్నారు. ఇతడు లార్డ్ మింగ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోయాడు. వాళ్ళు ఈయన ఆస్తి అంతా లాగేసుకున్నారు. అది తెలిసి తట్టుకోలేక వీళ్ళ వైఫ్ చనిపోయింది, పాపం ఈ పాప మాత్రమే
మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఈ పాపని కూడా చంపేస్తున్నాను అని బెదిరిస్తున్నాడు అని చెప్తూ ఉంటే అక్కడ ఆ డైరెక్టర్ మింగ్షు వీళ్ళిద్దరే వీడికి ఎక్కించి ఇలా చేయమని చెప్పి ఉంటారు. వీడు కరెక్ట్గా యాక్ట్ చేస్తున్నాడా, ఈ భాగానికి చెడ్డ పేరు వస్తుందా అని ఒక స్టూల్ మీద ఎక్కి తొంగి చూస్తున్నాడు. హైట్ సరిపోలేదు అని మింగ్షుని పిలిచి వంగమని చెప్పి వాడి మీద ఎక్కి మరీ చూస్తున్నాడు. ఆ టైంలో ఆ భాగానికి హెడ్ రిమైనింగ్ పర్సన్స్ అందరూ కలిసి వస్తున్నారు. వాళ్ళు రాగానే పాప వాళ్ళ నాన్న మా ఆస్తి అంతా లాగేసుకున్నావు, నువ్వు చెడ్డ పర్సన్వి, అది ఇది అని తిడుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న జనాలు అంతా నువ్వేరా చెడ్డ పర్సన్వి, వెళ్ళి లార్డ్ మింగ్ మనుషులతో కలిసిపోయావు, ఇప్పుడు మన హెడ్ని చూసి తప్పుగా మాట్లాడుతున్నావు అని అరుస్తున్నారు. ఇప్పుడు ఎలా అయినా ఆ పాపని కాపాడాలి అని అందరూ కామ్గా ఉంటున్నారు. అప్పుడు షీఫాంగ్ యూచితో ఎవరెవరు ఏంటి అని ఆ భాగంలో ఉండే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది అంతా సైలెంట్గా వింటుంది యూచి. వెంటనే జిన్షావ్ ముందుకు వచ్చేసి, మీరు లార్డ్ మింగ్ మనిషా, నేను కూడా వాళ్ళ టీంకి చెందిన వాడినే. అవును అంటే అవును నేను కూడా అని వాడంటున్నాడు. నేను కూడా ఆ టీంనే అని చెప్పేసి ఆ టీంలో ఉన్న వాళ్ళకి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ కూడా నా దగ్గర ఉంది అని ఆ పాల్ని చూపిస్తున్నాడు. ఆ పాల్ ఎప్పట్లాగానే యూచి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతలో జిన్షావ్ ఈ పాల్ కూడా యూచి దగ్గరికి వెళ్తే యూచికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది ఊర్లో అని దాన్ని తను తీసేసుకుంటున్నాడు. ఇది నా దగ్గరకు వచ్చేసింది, నేను స్వర్గానికి వెళ్తున్నాను, లార్డ్ మింగ్ని కలుస్తున్నాను అని హ్యాపీగా అయిపోతున్నాడు. ఆ ఫాదర్కి ఏమీ అర్థం కావడం లేదు. ఏం జరుగుతుంది అని థింక్ చేస్తూ ఉండేలోపు జిన్షా వాడిని ఒక తన్ను తన్నుతాడు. చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. ఆ పాపను తీసుకొని జిన్షావ్ ఎస్కేప్ అయిపోతున్నాడు. ఇదంతా చూసి ఆ భాగంలో ఉండే ఒక పర్సన్ ఒక చిన్న కత్తిని విసురుతాడు. అది కరెక్ట్గా వెళ్ళి ఆ ఫాదర్ కాళ్ళకి తగులుతుంది. అబ్బా సూపర్ రా ఆ భాగంలో ఉండే వాళ్ళంతా అని యూచి చెప్తూ ఉంటుంది. ఇక్కడ బరువు మొయలేక కింద పడేస్తాడు డైరెక్టర్ని. ఏంట్రా వీడి భాగానికి అవమానం కలిగిస్తాడు, బ్యాడ్ నేమ్ తెచ్చేస్తాడు, అది ఇది అన్నో, ఇప్పుడు అంతా వేస్ట్ అయిపోయింది, పోయి నిన్ను నమ్మి వచ్చాను కదా అని తిడుతూ ఉన్నాడు. సరే అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, మళ్ళీ వంగు అంటే వచ్చి వంగుతాడు మింగ్షంగ్. వాళ్ళు తొంగి చూస్తూ ఉంటారు. ఇంకొక పక్క జిన్షావ్ యూచి అందరూ పాప దగ్గరకు వచ్చి నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా అని అడుగుతూ ఉంటే మింగ్షు కొంచెం స్పెషల్గా చూస్తుంది అమ్మాయిని. కరెక్ట్గా ఫాదర్ని తీసుకుని వెళ్ళి వాడిని ఊరికే వదలకండి, లార్డ్ మింగ్ని వెతుకుతున్నాను అనే సాకుతో చాలామంది ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, వీడిని ఊరికే వదలకండి అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా అవును వాడిని ఊరికే వదలకండి అని అంటున్నారు. లీడర్ ఆ పాపను చూసి పాపని లోపలికి తీసుకొని వెళ్ళమని వేరే అమ్మాయికి చెప్తారు. ఆ పాపని తీసుకొని వెళ్ళడానికి ఆవిడ వచ్చేస్తుంది. అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ మింగ్షు మాత్రం రాకుండా పాప దగ్గరే ఉండి ఈ అక్కతో వెళ్ళు, జాగ్రత్తగా ఉండాలి అని మింగ్షు చెప్తుంది. ఎందుకు మింగ్షు అక్కడే ఉంది అని షీఫాంగ్ ఫాక్స్డేమాన్ని అడుగుతూ ఉంటే మింగ్షుకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వచ్చినట్లుంది అంటున్నాడు. మింగ్షు లేచి ఆ పాపని లేడీకి ఇచ్చేసి తన ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తుంది. వాళ్ళ అమ్మ మంటల్లో కాలిపోయినట్లుంది. మాస్టర్ ఇదంతా చూసి తనని కాపాడి తీసుకొని వచ్చినట్లు ఉన్నారు. ఈ పాపలాగానే నేను అప్పుడు ఉన్నాను అని థింక్ చేస్తూ చూస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.